ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,88,189 మంది, ఇక మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 ఉన్నారు. ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. ఇటు నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఓటు వేశారు. పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 12 డిస్ట్రిక్ట్స్లో 605 పోలింగ్ స్టేషన్స్లో 4.63 lakh ఓటర్స్ వారి ఓట్ని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. సో అన్ని చోట్ల మార్నింగ్ 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇవాళ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో అందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎన్రోల్ అయి ఉన్నారో వారందరికీ వచ్చి ఓటు వేసుకోవాలని విజ్ఞప్తి. మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుంచి శేఖర్ లైవ్లో అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్దకు వస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఇప్పటి వరకు కూడా చాలా మందకుడిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో మొత్తం ఓవరాల్గా 12 నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు చాలా అంటే 11.34% మాత్రమే నమోదైంది. అంటే చాలా మందకూడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది ఓటర్లు వస్తూ ఉన్నారు. తమ ఓటర్లకు సంబంధించి ఏవైతే ఓటింగ్ స్లిప్పులు కూడా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. చాలామంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఓటేశారండి? వేసానండి. అసలు నాకు ఓటు స్లిప్ ఉందా అనేది తెలియదు. నేను రాత్రి ఆన్లైన్లో కొడితే అప్పుడు దొరికింది. దాన్ని చూసి వచ్చి ఇప్పుడు చెక్ చేసుకుంటే ఉన్నది. మా బజార్లో ఎవరు కూడా ఓటర్ స్లిప్లు పంచలేదు. ఎక్కడ ఏం తెలియదు. అసలుకి అడిగితే కూడా ఎవరు రెస్పాండ్ లేదు. ఓన్లీ వాయిస్ మెసేజ్లు మాత్రం వస్తున్నాయి అంతే తప్ప ఓటు ఉందా లేదా అనేది ఎవరు స్లిప్పులు కూడా పంచలేదు ఇప్పటి వరకు మా దగ్గర. ఇప్పుడు ఇంకా మా ఇంటికాడ పక్కన ఉన్నారు నట్రాజ్ టాకీస్ కాడ, బొట్టుగూడ ఏరియా, ఎవ్వరు కూడా ఇంకా వేయలేదు. అక్కడ ఉన్నాయి ఒక 10-15 మంది అనుకుంటారు ఎడ్యుకేటర్స్. వాళ్ళ ఓట్లు లేవని చెప్పి సపరేట్ ఇంటికాడ కూర్చున్నారు. వేరే అవి ఇప్పుడేమో మాకు ఇక్కడ ఆర్పీ రోడ్లో ఉంది ఓటు. మా వార్డులో ఓట్లు లేదు అక్కడ ఎవరికి. జనరల్గానే పోలింగ్ స్లిప్లు ముందుగానే పంచుతున్నామని చెప్పి చెప్పుకొస్తున్నారు కదా. పంచలేదు. పోలింగ్ స్లిప్లు పంచలేదు మా దగ్గర. అసలు ఇంతవరకు స్లిప్పులు పంచలేదు. అసలు ఉందా లేదనేది వాయిస్ మెసేజ్ వస్తుంది కానీ మాకు అసలు స్లిప్పులు లేవు, ఏం లేవు. ఎక్కడ తోలాడాలి? నల్గొండలో ఏ వార్డుకు ఉన్నాయి, ఎక్కడ ఇస్తున్నారు ఓట్లు అనేది, ఎక్కడ బూతులు ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు మాకు. లైన్ మాత్రం ఏమన్నా లైన్ లేదు. లైన్కి ఇబ్బంది ఏం లేదండి. తొందరగా అయిపోతుంది. ఎమ్మడే రావడం, చూసుకోవడం, ఎమ్మడే వేసుకోవడం, ఇబ్బంది ఏం లేదు ఇక్కడైతే.
మాకైతే ఇబ్బంది అనిపించలేదు. కాకుంటే మాకు పోలింగ్ స్లిప్పులు ఇవ్వాలి కాబట్టి మాకు ఇబ్బంది అయింది. మాకు వస్తారు ఇస్తారని మేము వెయిట్ చేయడం అవుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిపోయారు, కానీ ఇప్పుడు అసలుకి ఇవ్వలే ఈసారి స్లిప్స్ మాకు. ఇంకా అంటే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద కొంత కాంప్లైంట్ కూడా వస్తున్నది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఇక్కడ కూడా లైటింగ్ సరిగా లేక ఏవైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో బ్యాలెట్ పేపర్కి సంబంధించి కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా కొంతమంది ఓటర్లు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఓటేసారా? వేసామండి. ఎట్లా లోపల పర్ఫెక్ట్గా లైటింగ్ ఉన్నదా? లైటింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉందండి. ఒక లైటింగ్ అంటే మనం ఓటేసేంత వరకు లైటింగ్, ఓటేసే సమయంలో లైటింగ్ అండి, కానీ అంతకుముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 ప్లేసెస్కి పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే చాలామందికి ఒక్క ఇంట్లో, మా ఇంట్లో 4 పట్టభద్రులు అని అంటే ఏంటి, వాళ్ళు చాలా క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ పీపుల్. అంటే వాళ్ళు దేశానికి ఒక పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. వాళ్ళ ఎలక్షన్స్ అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి. కానీ ఏమవుతుంది అని అంటే ఈ డిగ్రీ హోల్డర్స్ ఎవరికి కూడా యాక్చువల్గా ప్రభుత్వమే అవగాహన సదస్సులు పెట్టాలి అసలు. ఎందుకంటే ఈ ఓటేసే విధానం వేరు. ఈ విధానం గురించి ఎన్ని అవగాహన సదస్సులు జరిగాయి అనే దాని గురించి ఎవరికి క్లారిటీ లేదు. అవగాహన సదస్సులు ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత ఒక్క ఇంటి నుంచి 4-5 పట్టభద్రులు ఉంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఓటు ఉంది. ఆ స్లిప్స్ కూడా ప్రాపర్గా రాలేదు. ఒకసారి ఆలోచించండి, ఒక్కొక్కరికి 4 ఒక్క ఇంటి నుంచే 4కి 4 చోట్ల ఓట్లు ఉంటే వాళ్ళు ఎలా దాన్ని అది చేస్తారు? ప్రభుత్వం యొక్క అంటే ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఏం చేసింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి? ఇప్పుడు 10% మాత్రమే ఓటు శాతం. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. ఓన్లీ 10% ఓటింగ్ అయింది అని అంటే వాట్ ఈస్ ద ఫాల్ట్, వాట్ ఈస్ ద ఫెయిల్యూర్? మనకు ఫీడ్బ్యాక్ ఏంటి? ఇది మనం కరెక్ట్ చేసుకుంటేనే కదా. అంటే మన ఇండియాలో ఉన్న లిటరేట్ పీపుల్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, క్రీమ్ సొసైటీని కూడా మనము ఒక ప్రాపర్ ఓటింగ్కి తీసుకురాలేకపోతున్నాము. అంటే మన వ్యవస్థలో ఎంత లోపం ఉంది. పోయిన సంవత్సరం 20,000 ఓట్లు చెల్లలేదండి. అంటే వేసిన పట్టభద్రులలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి? పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్లో 20,000 ఓట్లు చెల్లలేదంటే మనం ఎటువంటి దీన స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఇది 1984లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టభద్రుల ఓట్లను తీసేశారు. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరౌండ్ 2006 అనుకుంటే మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు అంటే మన ఇంటలెక్చువల్ సొసైటీ యొక్క ఒపీనియన్. ఇది పెద్దల సభ అంటారు, ఎమ్మెల్సీస్ వేర్ దే ఆర్ సిట్టింగ్ అండ్ వేర్ దే ఆర్ డీలింగ్ విత్ బిల్స్. ఈ బిల్స్ అన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ చూస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ప్రతి బిల్ మీకు తెలుసు కదా, ఎమ్మెల్సీ నుంచి పెద్దల సభ నుంచి పాస్ అవ్వాల్సిందే. సో చదువుకున్న అక్షరాస్యులు చూస్తే ఆ బిల్కి ఒక న్యాయం జరుగుతుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవ్వగలుగుతాయి అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని మళ్ళీ పునరావృతం చేసి తీసుకొచ్చారు. కానీ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఈ ఫీడ్బ్యాక్స్ అన్ని ప్రభుత్వం తీసుకుని, అంటే ఇది ఒకరి మీద కంప్లైంట్ చేయడం కాదు, మన దేశం ముందుకు వెళ్ళాలి అని అంటే మన సిస్టమ్ని మనం కరెక్ట్ చేసుకుంటూ పోవాలి ముందుకు. సో ముందుకు పోవాలి కాబట్టి ఇలాంటివన్నీ ఈ అవగాహన సదస్సులను పెంచడం ఒకటి, తర్వాత పీపుల్ ఎడ్యుకేట్ చేయడము, తర్వాత ఎంప్లాయీస్కి కూడా ఇప్పుడు మోస్ట్లీ ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయాలని ఒక రూల్ పెట్టాలా, అప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది బయటికి వస్తుంది. చూడొచ్చు మొత్తానికి అంటే పోలింగ్ శాతం అయితే చాలా మందకొడిగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు అంటే వెదర్ కూడా కూల్ ఉండడంతో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా 11% మాత్రమే ఓవరాల్గా అయింది అని అంటే కొంత పోలింగ్ శాతం అయితే మందకొడిగా అవుతుంది. 4 గంటల వరకే సమయం ఉంటుంది కాబట్టి అందరు ఓటర్లు కూడా అంటే ఇప్పుడిప్పుడే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పనులు అయితే ఉన్నారు. చాలా చోట్ల ఎక్కడ కూడా అడావిడి అయితే లేదు. ఓటర్లు డైరెక్ట్గా వచ్చి తాను ఓటు హక్కును వినియోగించుకుని బయటికి వెళ్ళే విధంగానే ఉన్నది. ఎక్కడ కూడా క్యూ లైన్లు భారీగా అయితే లేవు. చాలా చోట్ల మాత్రము లైటింగ్ సరిగా లేక బ్యాలెట్ పేపర్కి సంబంధించి కనిపించడం లేదు, వాళ్ళ ఫొటోస్ కావచ్చు, సీరియల్ నెంబర్స్ కావచ్చు కనిపించడం లేదనే ప్రధానంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా ఉన్నారు, ఎట్లున్నదండి అంటే ఈసారి సౌకర్యాలు నాకు అంత మంచిగా అనిపించలేదండి. ఎందుకంటే ఎక్కడ కూడా వికలాంగులకు ముందు ఓటేయడం కానీ అట్లాంటిది ఇబ్బంది. కానీ ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా కనీసం ఒక వీల్ చైర్ కూడా లేదు. నేనే ఒక 2-3 వికలాంగులు ఉంటే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి అట్లా తీసుకురావాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ ఆబ్జెక్షన్, ఎవరు రావద్దు ఇట్లాంటివి కూడా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇట్లాంటివి పట్టించుకుంటే. ఎందుకంటే ఓటు దీనికి రావడమే నాకు తెలిసి 10-11% అట్లా అంటుర్రు.
ఇట్లా వచ్చే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం సౌకర్యం కల్పించలేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ సరే ఇట్లాంటివి ఏమో కానీ మెయిన్గా వికలాంగులు వాళ్ళు చదువుకొని వేయాలనుకుంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని నేనే 2-3 ప్రత్యక్షంగా చూసిన. అట్లాంటి అధికారులు కొంచెం ఉంటే మంచిగా ఉంటుంది సౌకర్యాలు. ఇది ఓవరాల్గా అంటే చాలా చోట్ల మాత్రం ఫిర్యాదులు వస్తున్నాయి అరేంజ్మెంట్స్కి సంబంధించి. ఇప్పటికైతే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శేఖర్.